शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సరం మరి ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి వార ఫలాలు చూసే ముందు ఈ వారం గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశిలో బృహస్పతి, దాంతోపాటు బుధుడు ఉన్నాడు. అలాగే కేతు వచ్చేసి కన్యారాశిలో, ఇక శని కుజులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభాల్లో సంచరిస్తున్నాడు. రాహు, రవి, శుక్రుడు ముగ్గురు కూడా మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను మనం చూద్దాం. అలాగే మన కొత్త ఛానల్ స్వధర్మదర్శిని సనాతన ధర్మం మీద, హిందూ పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాల మీద, భారతీయ సనాతన ధర్మం మీద వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కూడా రెగ్యులర్గా ఫాలో కండి. మరి మీ సహాయం మాకు అంది. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ బుధుడు, బృహస్పతి, అలాగే 6వ స్థానంలో కేతువు, 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, ఇక 11వ స్థానంలో శని అలాగే కుజులు ఉన్నారు. 12వ స్థానంలో రాహు, రవి, దాంతోపాటు శుక్రుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మేషరాశి వారికి ముఖ్యంగా ఈ వారమంతా కూడా మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి కుజుడు ఏకాదశంలో ఉండడం వల్ల ఏ నిర్ణయాన్నైనా కూడా అనుకూలంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణితో ముందడుగు వేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమస్యలు ఏవైనా కూడా సులభంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ సమస్యలను కూడా సులభంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఇక ఆర్థిక ధనాధిపతి అయినటువంటి శుక్రుడి గురించి చూసుకున్నట్టయితే మనకు శుక్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల ధన వ్యయం ఎక్కువగా ఉండడం, విలాసాలయందు వ్యయం చేయడం, దానివల్ల కొంత ఇబ్బందులు కలగడం అయితే చేస్తారు. ఆ సమస్యలను కూడా పరిష్కరించేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే తప్పవు. ఇక కుటుంబపరమైన విషయాల్లో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు పాల్గొనడం, స్థిరాస్తుల విషయంలో, కోర్టు వ్యవహారాల్లో మీరు విజయం సాధించడం అయితే జరుగుతుంది. అలాగే స్థలాలు కొనాలి, గృహ నిర్మాణాలు చేపట్టాలి, వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటే కొంత సమయం వేచి చూడక తప్పదు. స్థిరాస్తుల విషయంలో కానీ అనేక ఆర్థికమైనటువంటి వ్యాజ్యాల విషయంలో కొంత సమయం కేటాయించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు మంచి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పవు. పంచమాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల ఆశించినంత గొప్ప ఫలితాలు అయితే రాకపోవచ్చు. అలాగే విద్యార్థులు తమ యొక్క ఏకాగ్రతను పెంచుకోవడానికి ఏదైనా దేవతారాధన కానీ యోగాభ్యాసం కానీ చేయడం మంచిది. ప్రస్తుతం కొంత ఇబ్బందికరమైన సమయం, విద్యార్థులకు అధిక శ్రమ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రుణబాధ కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఇక కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. సహాయ సహకారాలు అందడం, అయితే బయట వ్యక్తుల వల్ల చిన్న చిన్న సమస్యలు, ఊహించని మార్పులు అయితే వార మధ్యంలో కలుగుతాయి. ఏదో ఒక సమస్య వచ్చి కొంత ఇబ్బంది అయితే కలిగే అవకాశం ఉంది వార మధ్యంలో. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మంచి అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు, తలనొప్పి, అలాగే వికారం ఎక్కువగా ఉంటుంది. పైత్యం ప్రకోపించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. సమస్యలు ఏమన్నా కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా
కొంత అనుకూలత ఉంటుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. సాంకేతిక రంగాలకు, రక్షణ రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి కూడా కొంత అనుకూలమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. అయితే సినీ రంగాల వారికి ఊహించని మార్పులు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక వ్యవసాయదారులకు, చేతి వృత్తుల వారికి కూడా కొంతవరకు అనుకూలిస్తుంది. అలాగే ఖర్చుల విషయానికి వస్తే కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల వల్ల కొంత ధన వ్యయం అవుతుంది. విలాసాలు, దుర్వ్యసనాల వల్ల ధనము వృధా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకోండి. ఇక మినుములు, దాంతోపాటు గోధుమలు దానం ఇవ్వండి. శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితం. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా 5వ స్థానంలో కేతువు, అలాగే 10వ స్థానంలో శని, కుజులు ఉన్నారు. 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. 11వ స్థానంలోకి వచ్చేసి రాహువు, అలాగే రవి, శుక్రుడు ఉన్నారు. 12వ స్థానంలో బృహస్పతి, బుధుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి ఏకాదశ స్థానంలో చండాల యోగం పట్టడం వల్ల కొత్త పరిచయాలు కావడం, సమస్యలను కొని తెచ్చుకోవడం, అనవసరమైన వాటి విషయాల్లో జోక్యం చేసుకోవడం చేస్తుంటారు. దానివల్ల కొంత ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. మానసిక సంఘర్షణ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. విలాసాల యందు ఆసక్తిగా ఉంటుంది. ఇక ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ధనాధిపతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఈ వారాంతంలో ఏకాదశంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆర్థిక పురోభివృద్ధి ప్రస్తుతం అనుకూలించే అవకాశం సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన విషయాల గురించి చూసుకుంటే కొంత సానుకూలత ఉంటుంది. ఈ వారమంతా కూడా కొంత అనుకూలమైన వాతావరణం కుటుంబంలో ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు, వాహనాల కొనుగోలు ఇవి ప్రస్తుతం అనుకూలించే అవకాశం ఉంది. గృహ నిర్మాణాలు కూడా చేపట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలా దాంతోపాటు బుధుడు ద్వాదశంలో ఉన్నప్పటికీ కూడా గురు సాంగత్యం వల్ల విద్యారంగానికి సంబంధించిన చదువులు కూడా మంచి రాణిస్తారు. అలాగే అనేక రకాల రంగాల వారు కూడా రాణించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత మిశ్రమంగా ఉంటుంది. చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం వృషభ రాశి వారికి ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం, కుటుంబపరమైన విషయాల్లో సానుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలిస్తుంది. విదేశీ ఉద్యోగాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగంలోని వారికి వీరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం వల్ల సమస్యలు కొంత తీరకపోవచ్చు. ఏదైనా ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామికి శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో కేతువు, నవమంలో కుజుడు, శని ఉన్నారు. అలాగే 6, 7, 8, 9 స్థానాల్లో చంద్ర సంచారం ఉంది. దశమ స్థానంలో
రాహువు, రవి, అలాగే శుక్రుడు ఉన్నారు. ఏకాదశంలో బుధ, బృహస్పతులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా అద్భుతమైన అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సమస్యలనున్నా కూడా పరిష్కారం దిశగా వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఇక రాష్ట్రాధిపతి ముఖ్యంగా దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. దాంతోపాటు ఆర్థికమైనటువంటి విషయాల్లో కొంత కుటుంబంలోని వ్యక్తులు, దగ్గర వ్యక్తుల వల్ల సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సమస్యలు కొంతవరకు తొలగడానికి ఉపయోగపడతాయి. ఇక కుటుంబపరమైన విషయాలు, దగ్గర బంధువుల నుంచి సానుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం విద్యార్థులకైతే ఉంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అలాగే వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శని దశమంలో, నవమంలో ఉండడం వల్ల కొంత చర్మ సంబంధమైనటువంటి రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, కండరాల నొప్పులు అనేటివి ఎక్కువగా కలిగే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం అధికంగా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విజయాలు దక్కే అవకాశం ఉంది. అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించిన ఉద్యోగులకు కూడా మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు, అలాగే సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. మరి అలాగే కొంత ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఈ రాశి వారికి సూచిస్తుంది. ఊహించని ఖర్చులు, అలాగే విలాసాల యందు ధన వ్యయం అనవసరంగా ఎక్కువగా చేసే అవకాశం ఈ మిథున రాశి వారికి ఉంది. మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే ప్రతినిత్యము కూడా నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసుకోండి. లేకపోతే ఆదిత్యాది గ్రహసర్వే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రేణభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా చదువుకోండి. గ్రహదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇష్టమైనటువంటి దేవతార్చన చేసుకోండి. హనుమాన్ దేవాలయంలో ఒక 21 ప్రదక్షిణాలు చేయండి. సమస్యలు ఎన్నున్నా కూడా తొలగిపోతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అలాగే చంద్రుడు వచ్చేసి 5, 6, 7, 8 స్థానాలు. అష్టమంలో శని, కుజులు ఉన్నారు. నవమ స్థానంలో రాహు, రవి, శుక్రుడు ఉన్నారు. దశమ స్థానంలో బృహస్పతి, బుధుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని రకాల ఇబ్బందుల నడుమ, కొన్ని అనుకూలతల నడుమ ఈ వారం ముందుకు వెళ్తుంది. అలాగే మానసికంగా కొంత సంఘర్షణ ఉంటుంది వార మధ్యంలో. వార ప్రారంభంలో, వారం చివరిలో కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత అనుకూలమైన వాతావరణం ఉండడం, ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కొద్దిగా మీకు సకాలంలో డబ్బు చేకూరడం, సరైన కార్యక్రమాలు ముందడుగు వేయడం ఇవన్నీ జరుగుతాయి. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన వారు కూడా కొంత రాణిస్తారు. అయితే కొన్ని ఆటంకాలు అయితే విద్యార్థులకు సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించినప్పటికీ కూడా ఆటంకాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా భార్యకు కానీ భర్త కానీ అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, సమస్యలు ఉండడం వల్ల ఏదో అశాంతత అనేది ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో నరాలకు, కండరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా శని కుజుల కలయిక వల్ల రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మరి ఎప్పుడైతే అంగారకుడు మారుతాడో అప్పుడు కొంతవరకు తగ్గుతుంది. అలాగే కాళ్ళ నొప్పులు,
కీళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి స్థిరాస్తులు ఏమైనా ఉంటే కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక దశమాధిపతి అంగారకుడు కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఆటంకాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార రంగంలోతో పాటు చేతి వృత్తుల వారికి అలాగే వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. విదేశీ ద్రవ్యం అనేది వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండదంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇక మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ఆ రాశి రీత్యా ద్వితీయంలో కేతువు, 7వ స్థానంలో శుక్ర కుజులున్నారు, కుజ శనులున్నారు. ఇక 4, 5, 6, 7 స్థానాల్లో చంద్ర సంచారం. అష్టమ స్థానంలో రాహువు, రవి, శుక్రుడు ఉన్నారు. 9వ స్థానంలో బృహస్పతి, బుధుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి అష్టమ సంచారం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. శారీరక అలసట, ఏ పని చేద్దామన్నా కూడా కొంత ఉత్సాహం లేకపోవడం, సమస్యల వల్ల కొంత ఆలస్యం కావడం అయితే ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆర్థిక పురోభివృద్ధి కూడా కలుగుతుంది. సరైన సమయంలో డబ్బు చేతికి అందడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి ఆర్థిక సహాయం అందే అవకాశం కూడా ఉంది. ఇక దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతకాలం వాయిదా పడడం కానీ, పనిలో జాప్యం జరగడం కానీ అవుతుంది. అయినప్పటికీ కూడా అవి పూర్తి చేయడం ఈ వారం చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్టులు రాసేవాళ్ళు విశేషంగా రాణిస్తారు. గ్రూప్ ఎగ్జామ్స్ కానీ లేదంటే బ్యాంకింగ్, డిఎస్సి అంటే విద్యా సంబంధమైనటువంటి ఎంట్రన్స్లు రాసేవాళ్ళు మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, కుటుంబంలో ప్రశాంతత ఉండడంతో పాటు భార్య కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమంలో రాహువు, శుక్రుడు అలాగే రవి ఉండడం వల్ల కొంత రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, నేత్రానికి తలకు సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. ఇక రవి శుక్రుల కలయిక వల్ల కొంత శరీరంలో సోడియం లెవెల్స్ కానీ పొటాషియం లెవెల్స్ లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన ఖర్చులతో పాటు వ్యక్తిగతమైన ఖర్చులు అధికంగా ఉండడం, కొంత విలాసాల యందు ఆసక్తి ఉండడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వల్ల కొంత ధన వ్యయమైతే అవకాశం సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి, మినుములు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. శుక్రవారం బొబ్బెర్లు దానం ఇవ్వండి. లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్రుడు, అలాగే 6వ స్థానంలో కుజుడు, శని 6వ స్థానంలో కుజుడు, శని, అలాగే 7వ స్థానంలో రాహు, రవి, దాంతోపాటు శుక్రుడు ఉన్నాడు. అష్టమ స్థానంలో బృహస్పతి, బుధుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే కన్యారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అస్థిరత అనేది ఉంటుంది.
ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కొంత తొందరపాటుతనం, కొంత ఊహించని మార్పుల వల్ల పనిలో చికాకు కలిగే అవకాశం ఉంది. సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏదైనా ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొంతవరకు ముందు జాగ్రత్త వహించడం మంచిది. ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య, ఊహించని ఖర్చుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన విద్యార్థులు కానీ, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఇంకా అనేక రకాల రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక దాంతోపాటు సంతాన సంబంధమైన విషయాల్లో, విద్యా సంబంధమైన విషయాల్లో రుణాలు చేయాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు, అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, ఏదో రకమైన చికాకు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. దాని విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు 6వ స్థానంలో శనితో కలిసి ఉన్నాడు. అష్టమంలో బృహస్పతి బుధుడు ఉండడం వల్ల షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా నరాలకు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా కొంత చేసే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అనుకూలమైన సమయంగా ఉన్నప్పటికీ కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత ఆలస్యం అవుతాయి. ఉద్యోగంలో స్థానచలనాలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఊహించని మార్పులు ఉద్యోగంలో సంభవిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంతకాలం వేచి చూడాల్సిందే. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు, సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ఇక కొంత ఖర్చులు కూడా అధికంగా ఉండడం, ఊహించని ధన వ్యయాలు, రుణాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఈ కన్యా రాశి వారికి సూచిస్తున్నాయి. అలాగే ద్వాదశాధిపతి రవి అష్టమ స్థానంలో, సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత కుటుంబపరమైన భార్యాభర్తలకు సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడం, ఊహించని ధన వ్యయాలు కలగడం అనేది ఈ కన్యా రాశి వారికి సూచిస్తున్నాయి. మరి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన బట్టి పంచిపెట్టండి. అలాగే నవగ్రహాల్లో ప్రదక్షిణం చేసి గురువారం రోజు 16 ప్రదక్షిణాలు చేయండి. అలాగే గురుగ్రహానికి శనిగలు సమర్పించండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది కన్యా రాశి యొక్క తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థ పంచమ స్థానంలో శని కుజులున్నారు. షష్టమ స్థానంలో రాహువు, రవి, శుక్రులు ఉన్నారు. సప్తమ స్థానంలో బృహస్పతి, బుధుడు ఉన్నారు. ఇక ద్వాదశంలో కేతువు. ఇక దాంతోపాటు చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా 6వ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా కొంత ఆలస్యం కావడం, పనుల యందు ఆసక్తి తగ్గడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, అనవసర శారీరక శ్రమ కలగడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొంత అనుకూలత ఉంటుంది. సమస్యలున్నా కూడా ఆర్థిక అనుకూలత ఉండడం వల్ల కొంతవరకు బయటపడగలుగుతారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యార్థులకు కొంత రుణ బాధ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే రుణాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు, రోగబాధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత, స్థిరాస్తుల కొనుగోలు కూడా తల్లిదండ్రుల ద్వారా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా
తప్పకుండా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం తులారాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు తులారాశి వారికి కొన్ని రాజకీయ నాయకులకు మంచి విజయాలు అయితే దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబపరమైన ఖర్చులు కానీ అలాగే రుణాల వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు కానీ కలిగే అవకాశం తులారాశి వారికి సూచిస్తుంది. ఈ తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రం పఠనం చేసుకొని గోధుమలు దానం ఇవ్వండి. దగ్గరలో ఈశ్వర సంబంధమైన దేవాలయాలు ఉంటే దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని కుజులున్నారు, పంచమంలో రాహు రవి అలాగే శుక్రుడు ఉన్నారు, 6వ స్థానంలో బుధుడు బృహస్పతి, ఇక ఏకాదశంలో కేతువు, జన్మంలో చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. అలాగే మానసిక స్థిరత్వంతో పాటు ప్రతి విషయంలో కూడా ముందడుగు వేయడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే కొన్ని రకాల చికాకులు, రుణాల వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూల వాతావరణం, స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాలు కొనుగోలు కానీ ఈ వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. అలాగే కొత్త వాహనాలు తీసుకోవాలంటే ఈ వారం మంచి అనుకూలమైన సమయం. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రకాల ఆటంకాలు కూడా విద్యార్థులకు కలిగే అవకాశం ఉంది. పంచమంలో రాహు సంచారం వల్ల విద్యార్థులకు వ్యాపకాలు, స్నేహితుల వల్ల విద్యందు కొంత ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఇక 5వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, నేత్రానికి తలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు ఇవి కూడా తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలించే అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంత అనుకూలించినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మికంగా ధనలాభాలు కొంతవరకు ఉన్నాయి. రుణాల వల్ల కొంత ఖర్చులు కూడా అధికంగా ఉండడం, ఇక దాంతోపాటు స్థిరాస్తుల కొనుగోలుకు అధిక ధన వ్యయం, లోన్లు తీసుకోవడం చేస్తారు. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని కుజులున్నారు, చతుర్థంలో రాహు రవి శుక్రులున్నారు, పంచమంలో బృహస్పతి బుధుడు, దశమ స్థానంలో కేతువు, ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో చంద్ర సంచారం ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే మంచి మానసిక స్థిరత్వంతో పాటు ఆర్థికపరమైనటువంటి కూడా అనుకూలత ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా కూడా సులభంగా తీసుకుని ముందడుగు వేస్తారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. కొన్ని రకాల ఆటంకాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సంతానపరమైన విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన లేమితో బాధపడుతున్నారు. ఈ ధనుసు రాశి వారికి సంతాన ప్రాప్తి కూడా ప్రస్తుతం కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య
అనుకూలత, ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంతవరకు వార ప్రారంభంలో చికాకు కలిగినప్పటికీ కూడా ఆరోగ్యంలో వార మధ్యం నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, శుభకార్యాల్లో పాల్గొనడం, ఏదైనా ఆర్థికమైనటువంటి అనుకూలత కూడా తల్లిదండ్రుల నుంచి ఉంటుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక కొన్ని రకాల కుటుంబపరమైన ఖర్చులు కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఊహించని ధన వ్యయాలు ఈ ధనుసు రాశి వారికి సూచిస్తున్నాయి. మరి ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. నవగ్రహ దేవాలయాల్లో ప్రతి ఆదివారం కూడా 19 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుసు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, కుజులున్నారు. తృతీయంలో రాహువు, రవి, శుక్రుడున్నారు. ఇక చతుర్థంలో బుధుడు, బృహస్పతి ఉన్నారు. నవమ స్థానంలో కేతువు, అలాగే ఏకాదశ, ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు చంద్రుడు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి శని ద్వితీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల మంచి స్థిరమైన ఆలోచనతో పాటు ప్రతి విషయం కూడా ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా కూడా క్షుణ్ణంగా ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా కొంతవరకు సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో కూడా కొంత సానుకూలత ఉంటుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అంతాయి. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి ఈ మకర రాశి వారికి అనుకూలించే అవకాశాలు మనకు. ఇక దాంతోపాటు విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొన్ని ఆటంకాలు సూచిస్తున్నాయి విద్యార్థులకు. వారి విద్యా విషయంలో కొంత శ్రద్ధ వహించడం మంచిది, లేదంటే ఆశించిన ఫలితాలు పొందలేరు. ఇక దాంతోపాటు సంతానపరమైన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తున్నాయి. ఊహించని ఖర్చులను కొన్ని రుణాలు తీసుకోవాల్సి రావడం, అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఇక సప్తమాధిపతి ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో సంచరించడం వల్ల వారం మధ్యంలో కొంత కుటుంబంలో చికాకులు, భార్యతో ఏదో ఒకమైన మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అష్టమాధిపతి రవి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే నరాలకు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత మనకు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతమైతే ఉద్యోగము కొంతవరకు అనుకూలిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా కొత్తగా రాజకీయ నాయకులకు కొంత అనుకూలమైన విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తున్నాయి. ఇక వ్యవసాయదారులకు కానీ నిత్య వేతనంతో బతికే వారికి కానీ, అలాగే చేతి వృత్తుల వారికి కానీ వీరికి కూడా కొంతవరకు ప్రస్తుతం అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, స్థిరాస్తుల కొనుగోలు వల్ల కొంత ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం విమాకృతం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఇక దగ్గరలో నవగ్రహ దేవాలయాలు ఉంటే అక్కడ ప్రదక్షిణ చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, కుజులున్నారు. ద్వితీయంలో రాహువు, రవి, శుక్రుడు ఉన్నారు. చతుర్థంలో తృతీయంలో బృహస్పతి, అలాగే బుధుడు ఉన్నారు. ఇక అష్టమ స్థానంలో కేతువు, దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో
చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కుంభరాశి వారికి కొంత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మానసిక స్థిరత్వం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ కొంత సమస్యల నుంచి కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కొంత ఒత్తిడి అయితే అధికంగానే ఉంటుంది. గత కొంతకాలంగా ఉన్న సమస్యల వల్ల ఏ పని చేయాలన్నా కూడా ఆలోచించి ముందడుగు వేయాల్సి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చూస్తే కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. గతంలో కంటే సమస్యలు తగ్గడం, ఆర్థిక పురోభివృద్ధి కొంత సహాయం పడడం అనేది జరుగుతుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తులు కూడా పూర్వీకుల నుంచి రావాల్సినవి ఉంటాయి, అవి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు కానీ చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తున్నాయి. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కూడా ఈ రాశి వారు ఎక్కువగా చేసే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా తెచ్చుకోరు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా ఈ కుంభరాశి వారికి సూచిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా అష్టమాధిపతి బుధుడు ద్వితీయంలో రాహుతో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, నేత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్, తలకు సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఏదైనా కొంత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు కలిగి వాటి వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం సూచిస్తున్నాయి. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి అయినటువంటి అంగారకుడు ద్వాదశం జన్మంలో ఉండడం వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార రంగంలోని వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. ఇక దాంతోపాటు చేతి వృత్తులు, అలాగే కళాకారులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి, రాజకీయ నాయకులకు కూడా మంచి శుభాలు కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు: శనికి తైలాభిషేకం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండతం భూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. దాంతోపాటు ఉలువలు మంగళవారం రోజు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, రవి, శుక్రుడు ఉన్నారు. ద్వితీయంలో బృహస్పతి, బుధుడు ఉన్నారు. సప్తమంలో కేతువు, ఇక నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో చంద్రుడు, ద్వాదశంలో కుజ, శనులు ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి ద్వితీయంలో ఉన్నప్పటికీ కూడా రాశిలో 3 గ్రహాలు ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వారి ప్రభావం వల్ల మీరు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగించడం అనేది మనకు చూడవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలించే విషయంగా మనం గమనించవచ్చు. ఇక కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ముఖ్యంగా వైద్య రంగాన్ని వారికి మంచి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అనేక రంగాల విద్యార్థులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరి సహాయ సహకారాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, అలాగే రక్తంలో కొంత షుగర్ లెవెల్స్ లాంటివి పెరగడం, తగ్గడం ఇలాంటివి జరుగుతాయి. కొద్దిగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత స్థిరాస్తులు కలిసి రావడం, వాహనాల కొనుగోలు చేయడం, అలాగే మీకు అవసరాలకు వారి నుంచి ఆర్థిక సహాయం కూడా అందడం అనేది కొంతవరకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే
మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు కూడా కొంతవరకు అనుకూలిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చుల విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గించుకోవడం మంచిది. ఇక ఆకస్మిక ధనలాభాలతో పాటు అధిక ఖర్చులు కూడా ఉండడం అనేది మనం గమనించవచ్చు. వ్యయాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాల వల్ల అలాగే కొన్ని యజ్ఞయాగాది క్రతువుల వల్ల కూడా కొంత ధన వ్యయం అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఊహించని ఖర్చులు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ఈ మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు మినుములు ఉలువలు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఇక దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నవగ్రహ దేవాలయాల్లో ప్రతి శనివారం ప్రదక్షిణ చేయండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితం. మరి ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం కొత్తగా శ్రీ స్వధర్మదర్శిని అనే ఛానల్ను ప్రారంభించాము. మరి వైదిక, ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల గురించి ఆ ఛానల్ను సంప్రదించండి. మీరు వ్యక్తిగతమైనటువంటి సమస్యలను కూడా అక్కడ చెప్తే పరిష్కారాలు, అంటే జాతకపరమైనటువంటి పరిష్కారాలు కాకుండా ధర్మపరమైనటువంటి పరిష్కారాలు ఏమైనా ఉంటే కూడా కామెంట్స్ రూపంలో అక్కడ చెప్పవచ్చు. మరి స్వధర్మదర్శిని అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఆ యొక్క ఛానల్ని డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.